నిజామాబాద్ జిల్లా రైతులకు నమస్కారములు, శుభాకాంక్షలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి గతంలో 18వ తారీఖు నాడు ₹1,00,000 లోపల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. రేపు చెప్పిన మాట మీద ఉండడానికి రేపు అనగా 30వ తారీఖు నాడు మధ్యాహ్నము ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1,00,000 నుండి 1,50,000 వరకు రుణమాఫీ చేయబడుతుంది. ఎవరైతే రైతులు రుణమాఫీ పొందారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది. మళ్ళా 15th ఆగస్టు వరకు ఈ 2 లక్షల లోపు రుణమాఫీ కూడా మొత్తం జరుగుతూ ఉంది. ఎక్కడైనా కొంతమంది రైతులకు అక్కడక్కడ రుణమాఫీ కాలేదని సమాచారం ఉంది. వాళ్ళందరూ కూడా నేను ఒక శాసనసభ్యునిగా మరి మీకు భరోసా ఇవ్వదలుచుకున్నా ఏంటంటే, దానికి ఏదో డేటా ఎంట్రీ ప్రాబ్లమో లేదంటే ఇంకేదైనా లింక్ ప్రాబ్లం ఉండి లేకుంటే కోర్ బ్యాంక్ తోని మరి లింక్ లేకపోవడం వలన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదు. దానికి అన్ని కూడా మేము అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మీరేం భయపడకుండా ఆధారపడకుండా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని పోయి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీకు ఎందుకు లోన్ రాలేదని తెలుసుకొని మరి ఆ క్వెరీస్ అన్ని కూడా క్లియర్ చేస్తే తప్పకుండా ఈ వచ్చే నెల ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు మీకు రాని వాళ్ళందరూ కూడా 100% ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది. దాంట్లో ఏమాత్రం తొందరపడే అవసరం లేదు. ఎవరైనా ప్రతిపక్షాల వాళ్ళు కానీ ఇంకెవరైనా చెప్పినా కానీ ఏం దాంట్లో అనుమానం పడకండి. ఖచ్చితంగా ఇది మా బాధ్యత. మన నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా మనం ఏదైతే చెప్పినామో ఆ బ్రాకెట్లో 12/2018 నుండి మరి 9/2023 వరకు ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఉన్నటువంటి మొత్తం క్రాప్ లోన్లన్నీ కూడా మాఫ్ చేయబడతాయి. మరి కాంగ్రెస్ మాట అంటే మాట కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఒకవేళ లోన్ రాని వాళ్ళు ఏం ఇబ్బంది పడకుండా మరి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లోన్ వివరాలను తెలుసుకొని మరి తప్పకుండా అవన్నీ కూడా కరెక్ట్ చేస్తా ఉన్నాం. తప్పకుండా వచ్చే నెల ఆఖరి వరకు మీకు అందరూ కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.